ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచులర్ క్రేవింగ్స్. కాకరకాయ కర్రీ ఎప్పుడైనా ఇట్లా చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ముందుగా మనం తీసుకున్న కాకరకాయలు అనేవి ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కాకరకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక కళాయి పెట్టుకొని ధనియాలు అలాగే జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. అది మెదిగిన తర్వాత దానిలోకి వెల్లుల్లిపాయలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా అనేది ఉడికించుకున్న కాకరకాయల్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. 2 గంటల వరకు ఆయిల్ వేసుకొని మనం మసాలా పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని మిగిలిన మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది.